హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లా షార్ట్స్ తెలుగు. ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు పోలీస్కి ఆ కేసుకి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలుసు అని అనిపిస్తే వాళ్ళని ఇన్వెస్టిగేషన్కి పిలిచే హక్కు పోలీస్కి ఉంటుందా? ఒకవేళ ఆ హక్కే ఉన్నా ఎవరినైనా పిలిచే హక్కు ఉంటుందా? ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి రమ్మని పిలిచే రైట్ ఉంటుందా? వీటన్నిటికీ ఆన్సర్సే సెక్షన్ 179 బిఎన్ఎస్ఎస్. సెక్షన్ 179 బిఎన్ఎస్ఎస్ కాగ్నిజబుల్ ఆర్ నాన్ కాగ్నిజబుల్ కేసెస్ అంటే సీరియస్ లేదా లెస్ సీరియస్ అఫెన్సెస్లో ఇన్వెస్టిగేషన్ స్టేజ్కి వచ్చాక ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో పోలీస్కి కొన్ని రైట్స్ ఉంటాయి. అందులో ఒకటి విట్నెస్ని ఇన్వెస్టిగేషన్కి పిలవడం. పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసుకి సంబంధించిన వివరాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది ఇతనికి అని అనుకుంటే త్రూ రైటింగ్ ఆర్డర్స్ పాస్ చేసి తనని ఇన్వెస్టిగేషన్కి పిలవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫోన్ చేసో లేకపోతే ఇంకే విధంగానో పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడానికి లేదు. ఓన్లీ త్రూ రైటింగ్ ఆర్డర్స్ పాస్ చేయాలి పోలీస్ ఆఫీసర్. అలా పిలిచినప్పుడు ఎవరినైతే పిలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ అందరినీ పిలిచే హక్కు పోలీస్కి ఉండదు. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచే హక్కు ఏ పోలీస్ ఆఫీసర్కి లేదు ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పురుషుల్లో కూడా 15 ఏళ్ల వయసు కన్నా తక్కువ ఉన్న వాళ్ళని, 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళని, లేదా మెంటల్ లేదా ఫిజికల్ డిజబిలిటీ ఉంటే, అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏదైనా డిజబిలిటీ ఉంటే, లేదా అక్యూట్ ఇల్నెస్ కానీ ఉన్న వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలవడానికి హక్కు లేదు. మరి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఎలా? వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలంటే పోలీసే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కానీ ఒకవేళ వీళ్ళకే పోలీస్ ఇంటికి రావడం ఇష్టం లేదంటే, ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా మంది పోలీస్లో ఇంటికి వచ్చారంటే కొంచెం పరువు తక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఇలా పర్సనల్ చాయిస్ అనమాట. అందుకని వాళ్ళకి పోలీసులు వాళ్ళ ఇంటికి రావడం ఇష్టం లేదు అని అనుకుంటే వీళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కోఆపరేట్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ వాళ్ళకే ఆప్షన్ ఉంది. మీకు కావాలంటే పోలీస్ మీ ఇంటికి వస్తారు, లేదా మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. ఇంతకుముందు సిఆర్పిసిలో ఈ సెక్షన్లో ఈ ప్రొవిజన్ లేదు. ఖచ్చితంగా ఆడవాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, లేదా ఇందాక నేను చెప్పిన కేటగిరీలో ఉన్న మేల్ పీపుల్ని ఇన్వెస్టిగేట్ చేయాలన్నా పోలీస్ వాళ్ళ ఇంటికే వెళ్ళాలి. వాళ్ళు మేమే పోలీస్ స్టేషన్కి వస్తామన్నా కూడా వీళ్ళు ఒప్పుకోవడానికి లేదు, ఎందుకంటే రూల్ మ్యాండేట్ చేసింది కాబట్టి. కానీ ఇప్పుడు అలా లేదు, వీళ్ళ చేతిలో ఉంటుందన్నమాట ఆప్షన్. అలాగే ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసి వాళ్ళ ఇంట్లో కాకుండా పోలీసులని ఇంకెక్కడైనా కలిశారనుకోండి, ఆ కలవడానికైనా రీజనబుల్ ఎక్స్పెన్సెస్ని కూడా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ద్వారా వాళ్ళకి ఇప్పిస్తుంది. ఇదే మన సెక్షన్ 179. ఇప్పుడు బ్యారక్ చూస్తే పోలీస్ ఆఫీసర్స్ పవర్ టు రిక్వైర్ అటెండెన్స్ ఆఫ్ విట్నెసెస్. ఎనీ పోలీస్ ఆఫీసర్ మేకింగ్ అన్ ఇన్వెస్టిగేషన్ అండర్ దిస్ చాప్టర్, ఈ చాప్టర్లో అంటే కాగ్నిజబుల్ లేదా నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ గురించి డిస్కస్ చేస్తుంది చాప్టర్ అంతా. ఆ కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేస్తున్నప్పుడు బై ఆర్డర్ ఇన్ రైటింగ్, ఖచ్చితంగా రైటింగ్ అంటే ఓన్లీ త్రూ నోటీస్ ద్వారానే పిలవాలి. రిక్వైర్ ది అటెండెన్స్ బిఫోర్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ఎనీ పర్సన్, ఎవరినైనా పిలిచే హక్కు ఈయనకు ఉంటుంది. బీయింగ్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ హిజ్ ఓన్ ఆర్ అడ్జాయినింగ్ స్టేషన్. ఇక్కడ ఉన్న మెయిన్ లిమిటేషన్ ఏంటంటే ఎవరినైనా అంటే ఏ ఊర్లో ఉన్న వాళ్ళైనా పిలిచే హక్కు ఈయనకు ఉండదు. తన పోలీస్ స్టేషన్ పరిమితిలో వచ్చే వాళ్ళకి లేదా అడ్జాయినింగ్ స్టేషన్ పరిమితిలో వచ్చే వాళ్ళని మాత్రమే ఈయన పిలవడానికి ఛాన్స్ ఉంటుంది. హూ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఆర్ అదర్వైజ్ అపియర్స్ టు బీ అక్వైంటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్. అంటే తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ ఇంకేదైనా రీజన్ వల్ల కానీ ఒక మనిషికి ఖచ్చితంగా ఈ కేసు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసు అని ఈయనకు అనిపిస్తే వాళ్ళని మాత్రం పిలవచ్చు. అండ్ సచ్ పర్సన్ షెల్ అటెండ్ యాజ్ సో రిక్వైర్డ్. ఇక్కడ షెల్ అంటే పిలిచిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి పోలీస్ని కలవాలి. ప్రొవైడెడ్ దట్ నో మేల్ పర్సన్ అండర్ ది ఏజ్ ఆఫ్ 15 years ఆర్ అబవ్ ది ఏజ్ ఆఫ్ 60 years ఆర్ ఎ ఉమెన్ ఆర్ a mentally or physically disabled person or a person with acute illness shall be required to attend at any place other than the place in which such person resides. ఎగ్జాక్ట్లీ ఇందాక నేను చెప్పినట్టుగా పోలీసుల్ని వాళ్ళ ఇంటికే రమ్మని చెప్పొచ్చు. లేదా ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇఫ్ సచ్ పర్సన్ ఈజ్ విల్లింగ్ టు అటెండ్ ఎట్ ద పోలీస్ స్టేషన్ సచ్ పర్సన్ మే బీ పర్మిటెడ్ సో టు డూ. లేదా తనకు కావాలంటే తనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుని కలవచ్చు. నెక్స్ట్ subsection. The state government may, by rules made in this behalf, provide for the payment by the police officer, state government police officer ద్వారా of the reasonable expenses of every person. ఎవరైతే వచ్చి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి రీజనబుల్ ఎక్స్పెన్సెస్ని
అటెండింగ్ అండర్ సబ్సెక్షన్ 1 ఎట్ ఎనీ ప్లేస్ అదర్ దాన్ హిస్ రెసిడెన్స్. వాళ్ళ ఇంట్లో కాకుండా పోలీస్ని ఇంకెక్కడైనా ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం కలిస్తే దానికైనా రీజనబుల్ ఎక్స్పెన్సెస్ని స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ ద్వారా ఇప్పిస్తుంది. దిస్ ఇస్ ఇట్ గైస్, అ వెరీ సింపుల్ సెక్షన్. అండ్ నెక్స్ట్ సెక్షన్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.